భారతదేశంలో ప్రయాణ్ అనే ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ఒక కాకి ఒక చెట్టు మీద నివసిస్తూ ఉండేది. చెట్టు కింద కూడా ఒక పుట్ట ఉండేది. పుట్టలో కూడా ఒక పాము నివసిస్తూ ఉండేది. కానీ ఆ కాకి ఎప్పుడు ఆ పామును చూడలేదు, పట్టించుకోలేదు. ఒకసారి కాకి గుడ్లను పెట్టుకోవడానికి గూటిని తయారు చేసుకుంది. తరువాత కాకి ఒకరోజు ఒక గుడ్డును పెట్టింది. కాకి గుడ్డు పెట్టిన తరువాత ఆహారం కోసం వేరే చోటికి వెళ్ళింది. చీకటి పడ్డ తర్వాత మళ్ళీ కాకి తన గూటికి చేరింది. వచ్చి తన గూటిలో గుడ్డు లేకపోవడంతో గమనించింది. అది చూసిన కాకి ఎంతో బాధపడింది. ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియడం లేదు కాకికి. తరువాత మరుసటి రోజు కూడా గుడ్డు పెట్టి మళ్ళీ ఆహారం కోసం వేరే చోటికి వెళ్ళింది. రాత్రి మళ్ళీ తిరిగి తన గూటికి చేరుకుంది. తను పెట్టిన రెండవ గుడ్డు కూడా గూటిలో ఉండదు. కాకి అప్పుడు ఎంతో చాలా బాధపడుతుంది. గుడ్లు ఎలా మాయమవుతున్నాయో తెలియక తాను మరుసటి రోజు గుడ్ల ఎలా మాయమవుతున్నాయో తెలుసుకోవాలనుకుంటుంది. వెంటనే కొద్దిసేపు చెట్టు కింద ఉన్న పాము చెట్టు ఎక్కి ఆ గుడ్లను తినడం చూసింది. అప్పుడు తనకి గుడ్లు ఎలా మాయం అయినాయో తెలిసింది. కాకి అప్పుడు వెంటనే ఓ ఉపాయం వేసింది. వెంటనే అక్కడి నుండి రాజకోటలకు వెళ్ళింది. అదే సమయంలో రాణి స్నానం చేయడానికి వస్తుంది. తనకి ఎంతో విలువైన ఆహారాన్ని తీసుకొచ్చి పాము నివసిస్తున్న పుట్టలో వేస్తుంది. అది గమనించిన భటులు పుట్టను తవ్వి హారంని తీసుకుంటారు. అప్పుడు పాము బయటకు వచ్చి బుసలు కొడుతుంటే భటులు దాన్ని చంపేస్తారు. దాంతో కాకికి పాము విరగడవుతుంది. అప్పటి నుండి కాకి తన పిల్లలతో ఎంతో సంతోషంగా జీవనం సాగిస్తుంది.